జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బెయిల్ మీద వచ్చి బయటకు వచ్చారు కదా, అప్పుడు ఆ సందర్భంగా ఒక ఇన్స్పెక్టర్ని బై క్యాస్ట్ తిట్టామని చెప్పి కేసు పెట్టారు కదా ఆ రోజు. అది 11-10:30 అయింది. అక్కడ లైట్లు ఏమి లేవు. ఇప్పుడు పంపించాల లోపలికి అన్నప్పుడు అటైతే నేను లోపలికి పోకూడదు, నన్ను ఒకటే బ్లేమ్ చేసినారు. వాట్ అబౌట్ అశోక్ లీలాండ్? ఇప్పుడు మన గీడి దాంట్లో చెప్పాడు అశోక్ లీలాండ్ కూడా ఇదని. ఇంకోటి పర్మిట్లా లారీ లేదని దొంగ తెచ్చిన ఒకటి దీంట్లో చాలా ఉంది. కేసు ఎక్కడ పెట్టాలా? నాగాలాండ్లో పెట్టాలి. అదే మీరు ఇప్పుడు అవన్నీ లేవు. చెప్తే విల్ క్వశ్చన్ హూమ్? ఈ రాష్ట్రంలో ఏం క్వశ్చన్ చేయలేము. రాసినారు, పెట్టినారు, ఇప్పుడు సఫర్ అవుతున్నారు. నేను ఈడీ దగ్గర పోయినప్పుడు ఈడీ అంతా మొత్తం ఎంత తెలుసు నాకు ఇప్పుడు 3 crores and 60 lakhs. అది నా రికవరీ. ఈడీ వాళ్ళు మీ దగ్గర అంటే అట్లా కాదు, వాళ్ళు చెప్పేది ఫ్రాడ్. అదే మొత్తం ఫ్రాడ్ ఇస్ దట్ ఓన్లీ దే సే. అండ్ దే హావ్ నాట్ ఇంక్లూడ్ అశోక్ లీలాండ్ హూ సోల్డ్ ద వెహికల్స్ టు మీ. ఐ హావ్ నాట్ మేడ్ దెమ్. నేను చేయలే. ఓకే, వాళ్ళు కదా ఇచ్చినది. బట్ దట్ వేర్ ఇస్ నాట్ ఇదంటాడు. ఒక్కో స్టేట్లో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ వచ్చింది. అంటే యూ కెన్ రన్ ఎనీ వెహికల్ బై పేయింగ్ ఎక్స్ట్రా. నాగాలాండ్లో యూ కెన్ డూ ఎనీథింగ్. దే డోంట్ ఎనీ రిస్ట్రిక్షన్. సో వీఆర్ టేకన్. వాళ్ళ ఏజెంట్ తీసుకెళ్ళి మాకు చేసి ఇచ్చారు. అశోక్ లేలాండ్ వాళ్ళు దే హ్యావ్ ఏజెంట్స్. సీ దే వాంట్ టు క్లియర్ దేర్ వెహికల్స్. అమ్ముకోవాలనుకుంటారు. అమ్ముకోవడం కాదు, ఏమో సుప్రీంకోర్టు వీళ్ళకు 6 సార్లు ఇచ్చింది. యూ కెన్ సెల్ అని. లాస్ట్ టైం కూడా అదే అవుతుంది అనుకున్నారు. దే కుడ్ నాట్. ఎవ్రీథింగ్ మారుతి, ఆల్ ద కార్స్ ఆల్సో. అందుకే హిమాచల్ అక్కడంతా దేర్ ఇస్ నో రూల్స్ దేర్. ఇన్ హిమాచల్ 7 states స్పెషల్ స్టేటస్ లో దే హ్యావ్ డిఫరెంట్. ఈ రోజు కూడా నువ్వు చూడే, నువ్వు కార్లో పోతా అంటే NL అని కనిపిస్తుంది, AR అని కనిపిస్తుంది. ఓకే, the tax is different. It is only 35,000 per whole bus. ఈడొస్తే 4,000 కట్టాలి సీట్కి. సో దే గో దేర్ ఓన్లీ లైక్ దట్. డిఫరెంట్ స్టేట్ హ్యాస్ ఇట్. ఇప్పుడు ఢిల్లీలో యూ కాంట్ రన్ వెహికల్. అందుకే అది మనకి ఇక్కడ వస్తున్నాయి అవన్నీ. సో ఇప్పుడు మనకు కూడా గ్రీన్ ట్యాక్స్ చేసి అక్కడ తీసుకెళ్తారు అంతే. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వై హాస్ బ్రాట్ గ్రీన్ ట్యాక్స్ అంటే నువ్వు ఎక్స్ట్రా డబ్బులు కట్టి నువ్వు డిఎస్పీని బై క్యాస్ట్ తిట్టడానికి సంబంధం ఏంటన్నా? సి ఇప్పుడు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలా? ఓకే, వాడు చెప్పింది అది. ఎవరు అప్పుడు అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి కేసు పెట్టి ఇచ్చారు. మరి నేను ఆయన చచ్చిపోతే మా సిఐ గారు దారుణం, ఇది ఎస్సీ, బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద కేస్. ఇచ్చా అనంతపూర్లో రంగా అని మా లాయర్ ఉన్నాడు. ఐఎమ్ ఫైలింగ్ ఇట్ బై నెక్స్ట్ మండే. ప్రైవేట్ కేసా? అగైన్స్ట్ హూమ్? అగైన్స్ట్ మై పోలీస్ ఆఫీసర్స్ అండ్ మై ఎమ్మెల్యే. ఐ స్పోక్ టు దోస్ గర్ల్స్ ఆల్సో. ఇద్దరిని మాట్లాడే. ఇప్పుడు పెద్దారెడ్డి వయసు ఎంత? ఆయన 53 అనుకుంటా. చిన్నోడే. అంటే నేను వాడే పోతాడు ముందు. అదేంటి చేసేస్తారా రోజు? బే వాడి హెల్త్ అట్లాడితే. ఓకే, అదే చెప్పా కదా మొన్న కూడా, నీ పాడి మోస్తారన్న. అది కూడా చెప్పారా? చెప్పా. ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారా? దాని అర్థం ఏంటి అంటే వాడు ఎట్లా హెల్త్ బాగాలేదు, ఎప్పుడు దీన్ని పుస్తకం పోతావరా, నేనే ఎత్తాలని. దాన్ని ఇంకో రకం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోండి దాంట్లో. ఎందుకంటే నేను అట్లా ఐఎమ్ నాట్ ఫర్ దట్. ఎప్పుడు కానీ సఫర్ కావాలా కానీ నీకేమైనా రివెంజ్ ఉంటే సభ్యత అయిపోతుంది. ఏమవుతుంది అదట్ ఐ డోంట్ లైక్. కాదు, ఇప్పుడు మీకు కేతిరెడ్డి ఫ్యామిలీకి మీకు ఉండదు. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటే ధర్మవరం ఎమ్మెల్యే, ఈయన కేతిరెడ్డి పెద్దారెడ్డి. వీళ్ళిద్దరూ అతను వాళ్ళ అన్న కొడుకు, చిన్న అన్న కొడుకు. ఓకే, వాళ్ళిద్దరు మిమ్మల్ని పిచ్చి బూతులు తిడుతున్నారు. మీరు వయసు రీతే పెద్దవాళ్ళు. అనిపించట్లా ఎందుకు ఇది అసలు? లేదు అట్టే అనిపించడం లేదు. చదువు సంధి లేనివాడికి ఏం చేయాలి? ఇప్పుడు ఆ 1000 రూపీస్ ఇది మార్చినప్పుడు ఇంకా మోడీ గారిని తిట్టినంత ఇంకెవరైనా తిట్టినారన్న. ఇప్పుడు కామన్ అయిపోయింది. అడిగితే చంద్రబాబు ఎలివేట్ చేసుకుంటున్నారు. లేదు, నేను నిజం చెప్తాను. అసెంబ్లీ ఎమ్మెల్యేలు తిట్టిన తర్వాత దానికి బూత్ అనేది లేదు. బూత్ అనేదే లేదు. ఇట్స్ ఈ యూట్యూబ్ వచ్చినాక, అందుకే ఇప్పుడు యూట్యూబ్ లేదు మా ఇంట్లో, ఎవరు రాకూడదు. ఏంటికి వాడు ఇప్పుడు నేను ఏదో మాట్లాడతా, అథెంటిక్ గా చూపిస్తా. ఈజ్ నాట్ ఆస్కింగ్ దట్ అదర్ జెంటిల్మెన్ చూపించినాడలే పెట్టేది మూరుకుంటేది.
వాడు తిడితే తిట్టించుకోవాలా, ఎందుకు వచ్చిన కూడా వద్దే వద్దు. అసలు యూట్యూబ్ వాడరు మీరు ఇంట్లో? అసలు వాడు యూట్యూబ్ వాడేది కాదు, వీళ్ళంతా రాకూడదు. అదర్ ఛానల్స్ ఓన్లీ దేర్ 5 channels హూ కెన్ కమ్ టు మై హౌస్. ఓహో, ఓకే. రిస్ట్రిక్షన్ ఉంది అక్కడ కూడా. రావచ్చు, వాళ్ళకి కాల్ హెల్ప్ చేస్తా, అన్నం పెడతా, అన్ని చేస్తా, కానీ ఆడ పెట్టకూడదు. వెన్ ఐ స్పీక్ దే షుడ్ నాట్ కీప్. దానికి మారల్ లేదు, అయిపోయిందండి. తిట్ల అసలు ఇప్పుడు నేను అదే చెప్పిన, నా కొడుకు తిట్లు నేర్చుకోవాలా. అవును, మరి భవిష్యత్ రాజకీయ నాయకుడు కావాలంటే అసలు నా కొడుకు ఎప్పుడైనా బస్సులు తిప్పురా అంటే నువ్వు చూసుకోరంటే, నాన్న నాతో కాదు నాన్న, ఎందుకంటే ఆ బండలు బుద్ధులు తిడతావు, వాడు కండక్టర్ కాడ తిడితేనే ఆ బస్సు రన్ అవుతుంది, లేకపోతే కాదు. నేను అట్లా తిట్టలేను, నాతో కాదు అంటాడు. ఎమ్మెల్యేగా ఉండి మేము అలా మాట్లాడితే ఎవరికి మారలు పోయింది, ఏం లేదు. అది ఇంకా ఇప్పుడు అవన్నీ ఎత్తుకోవటం కష్టం లేండి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి, కానీ చూద్దాం, మళ్ళీ మార్పు రాకపోతున్నట్టు. కానీ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద పబ్లిక్ అండ్ యంగర్ జనరేషన్. వాట్ ఐ ఫీల్ 2029కి యూ వర్క్ విల్ విన్, నో సింబల్. ఆ పొజిషన్ అయితే నాకు కనిపిస్తుంది. సో ఓకే, పనివంతుడికే ఓట్లు వేస్తారు, డబ్బు ఎందుకంటే ఇవన్నీ పని చేయవు. లేదు, నాకు ఇప్పుడు అండ్ వన్ మోర్ థింగ్, 15, 16, 17 ఫెలో ఈజ్ గోయింగ్ టు ఓట్. అంటే దొంగ ఓటు కాదు, వాళ్ళ అమ్మ నాన్నతో ఓటు ఎక్కిస్తాడు. అదే ఈ కాలంలో అమ్మ నాన్న ఇద్దరి పిల్లలు వాళ్ళు చెప్పినట్లు ఇదే పరిస్థితి వచ్చింది. దట్ ఐ సీ ఇన్ మై టౌన్, దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ. లాట్ ఆఫ్ చేంజ్ విల్ బి దేర్. 2029 ఐ థింక్ సో యూ హ్యావ్ ఎ బెటర్ దిస్ థింగ్. ఇవన్నీ ఫెడ్ అప్